ఇన్స్పెక్టర్ గారు గంట నుంచి 2 గ్రూపుల వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి చేస్తున్నారండి. మీరు కాపాడాలి సార్. ఏమిటా మీ గొడవ? ప్రేమ. అది నా కథే, చెప్పు. మా పెళ్లి జరగకుండా 2 గ్రూపుల వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్. నువ్వెక్కడ మనిషి అయ్యా బాబు? మీ గొడవ ఏంటో చెప్పమంటే నా కథ చెప్తావేంటి? అబ్బా మీ కథే మా కథ సార్. అలాగా? కానిస్టేబుల్స్ వీళ్ళ 2 గ్రూపుల్ని మూసేయండి. ఓకే సార్. సార్ మీ స్టోరీ స్క్రీన్ పే డైలాగ్ ఏమిటి సార్? నేను నీలాగే నా లవర్ని తీసుకుని పారిపోతుంటే నన్ను 2 గ్రూపులు తరుముకుంటూ వచ్చాయి. అప్పుడు నేను ధైర్యం చేసి గుళ్ళో దూరిపోయి దభీమని తలుపేసేసుకున్నా. ఆ చీకట్లో పోదారి మమ్మల్ని చూసి అది పడ్డాడు. చీకటి కదా, మిమ్మల్ని చూసి దడుచుకుని ఉంటాడు. నో, ఆయన దడుచుకున్నది నన్ను చూసి కాదు, నా లవర్ని చూసి. ఆ అమ్మాయి అంత భయంకరంగా ఉంటుందా? నేను లేవ తీసుకొచ్చింది ఆయన కూతుర్ని. అయ్యయ్యో. నన్ను తరువుకొచ్చిన 2 గ్రూపుల్లోనూ ఒకటి మా నాన్న గ్రూపు, ఒకటి మా అమ్మ బ్యాచ్. తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా నాన్న, తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా అమ్మ. నేను వీళ్ళిద్దరినీ కాదని పూజారి గారి అమ్మాయితో లేచిపోయా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పే లేదు సార్. కాకపోతే ఆ అమ్మాయి మెడలో తాళి ఎలా కట్టారు అని. మామూలుగానే చేత్తో. నేను అడిగేది అక్కడి నుంచి ఎలా పారిపోయారు అని. నేరుగా స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి ఏ రైలు ఎక్కారు? నేను వెళ్ళింది రైల్వే స్టేషన్ కాదయ్యా, పోలీస్ స్టేషన్ కి. అక్కడ ఓ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిపోయింది మా పెళ్లి, బాజాలు మంత్రాలు లేకుండా. సార్ మీరు సబ్ ఇన్స్పెక్టర్, మేము పారిపోయి వచ్చిన వాళ్ళం. మీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపించండి సార్. మేమిద్దరం భార్యాభర్తలుగా బయటకు వెళ్తేనే మా ప్రాణాలకు గ్యారంటీ. మీరు ఈ పెళ్లి జరిపించారంటే మీరు చచ్చిపోయేదాకా మీ మేలు మర్చిపోలేదు సార్. ఓకే, అలాగే నేనే చేస్తాను. ఇదిగో పసుపు కొమ్ము. ఇదేమిటి సార్ రెడీమేడ్ గా పెట్టుకున్నారు? ఈ మధ్య పేపర్లలో చూడటంలా గొళ్ళలో కంటే పోలీస్ స్టేషన్ లోనే పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయని. కట్టే. గాడ్ బ్లెస్ యు. ఇది 28వ. ఈ నెంబర్ ఏమిటి సార్? నా సర్వీసులో చేసిన పెళ్లి. ఓహో. బామ్మ, నీ ప్రాణాలని నా మీద పెట్టుకున్నావు. నాకు తెలుసు, నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ కంట్లో గుచ్చుకున్నంతగా విలవిల్లాడిపోతావు. నాకు అది తెలుసు. బామ్మ, నా భవిష్యత్తు గురించి ఎన్నెన్నో బంగారు కళ్ళ కన్నావు. నా పెళ్లి రంగరంగ వైభవంగా చేయాలని ఎంతో ఆశపడ్డావు. నిజమే, నీకు ఆ హక్కు ఉంది. కానీ నాకు కూడా కొన్ని ఆశలుంటాయి కదా. ఈ అమ్మాయి సీత అనాథ, నా అనే వాళ్ళెవరూ లేరు. నేను సీత బ్రతుక్కు తోడవుతానని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కానీ నీ హుందాతనం, నీ పెద్దరికం నా నోటికి తాళాలు వేశాయి. ఈలోగా హడావిడిగా మా పెళ్లికి ఏర్పాట్లు చేశావు. నేనేం చేయాలో నాకు తెలియలేదు. బామ్మ, నేను తన్నే పెళ్లి చేసుకుంటానని నీ మీద ప్రమాణం చేసి మాటిచ్చాను. అందుకే ఆ మాట తప్పలేకపోయాను. మాట్లాడవేం బామ్మ, మాట్లాడు బామ్మ. మా మీద నీకు ఇంకా కోపం తగ్గకపోతే నీ ఇష్టం వచ్చేట్టు మమ్మల్ని తిట్టు కొట్టు. మా మీద నీకు అధికారం ఉంది. కానీ నాకు ఇంకేం వద్దు బామ్మ. మీరిద్దరూ క్షేమంగా ఉండండి అని నువ్వు ఒక్కసారి ఆశీర్వదించు బామ్మ. నువ్వు ఆశీర్వదిస్తే ఆ అమ్మవారు ఆశీర్వదించినట్టే. అది నా నమ్మకం. నిన్ను ఆశీర్వదించడానికి నేనెవరయ్యా? ఈ రాజ్యలక్ష్మి మాట అంటే ఈ ఊళ్ళో అందరికీ ఉన్న నమ్మకం, గౌరవం అంతా ఒక్క క్షణంలో పాతాళంలోకి పాతి పెట్టేశావి. నిన్నేమన్నయ్యా? ఈ ఊరు జనం చేసే అవమానానికి సిగ్గుతో చచ్చిపోయానని చూడటానికి వచ్చావా? లేదయ్యా, నేను ఇంకా చావలేదు. మొండి ప్రాణాన్ని కదా. ఆ దేవుడు ఇంకా నన్ను బ్రతికించి వచ్చాడు. బామ్మ, నేను నీ మనవణ్ణి, నన్ను క్షమించు బామ్మ.
నిన్ను క్షమించే హక్కు నాకెక్కడుందయ్యా? ఇక నాకే అనుబంధాలు అభిమానాలు లేవు. నిన్నటిదాకా నా మనవడు అని చెప్పుకునేవాడు ఒకడు ఉండేవాడు. ఈనాడు వాడు పరాయి వాడైపోయాడు. నాకెవరు వద్దు. ఎవరేం చేయాలనుకున్నారో అట్టా చెయ్యొచ్చు, ఎవరెట్టా పోవాలనుకున్నారో అట్టా పోవచ్చు. నేను ఎవరికి అడ్డుపడను, ఎవరికి అడ్డు చెప్పను. ఈ ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేయండి చాలు. అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పేశావు కదూ? సరే, నువ్వు కొనిచ్చిన ఈ గొలుసులు ఉంగరాలు మాత్రం నాకెందుకు? తీసుకో. ఈ వాచ్ మాత్రం మా తాత కొనిచ్చింది. నీ కాళ్ళ మీద పడి దీవెనలు అందుకోవడానికి నువ్వు ఒప్పుకోలేదు కదూ? సరే, నీ కాళ్ళకి ఎలా దండం పెట్టాలో నాకు తెలుసు. నీ పాదాలకు కాకపోయినా నీ పాదరక్షలకు దండం పెట్టుకుంటా బామ్మ. పద సీత, వెళ్ళొస్తాం బామ్మ. బామ్మ, ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళినా నా మనసుదలు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. పెట్టిపోయావురా నేను ఒంటరిగా ఎట్టా ఉండేదిరా నిన్ను వదిలిపెట్టి. ఈ వాచి తాకట్టు పెట్టుకుని 100 రూపాయలు? అరే భలే బడివయ్యా, ఇది వాచియా? వట్టి సున్నం డబ్బా. కావాలి అంటే 25 రూపాయలు ఇస్తాం. చాలా కష్టాల్లో ఉన్నాను, చూసివ్వండి. అరే అందుకే కదయ్యా మీకు 25 రూపాయలు ఇస్తున్నాం మేం. సరే. అచ్చా ఏ లేవు. మర్యాదగా దొరకు. చేతిలో ఉన్నది గద్దలా తనుగుపోతావా? పచ్చి వెదవా నిన్ను. అయ్యా తిన్నా కొట్టండి అయ్యా, అన్నం తిని 10 రోజులైంది, ముందు తిన్నయండి అయ్యా. అయిందండి అయ్యా? అయిందయ్యా. తృప్తిగా ఉందా? సరే చూడు, నా దగ్గర బ్యాలెన్స్ 2 రూపాయలు ఉంది. టిఫిన్ చేసావు కదా, టీ తాగి మంచి కిళ్ళి వేసుకో. సిగరెట్ అలవాటు ఉందా? ఉందయ్యా. వెరీ గుడ్, అది కూడా కలుసుకో. మా రాజా. రాజా నేను, టెన్షన్ పెట్టు. ఏమండి, మీరు వెళ్ళిన చోట పని దొరికిందా? ఆఫీస్లో ఉన్న వాళ్ళకే పని లేదు, ఇక్కడ పనిలేవి ఖాళీ లేవు, బయటకు పొమ్మన్నారు. నీకు విషయం తెలుసా? నన్ను అసలు ఆఫీస్లోకి రానివ్వలేదు. నన్ను లోపలికి రానిచ్చారు కానీ పని లేదన్నారు. నువ్వు చీర కట్టుకున్నావు కదా, నేను ప్యాంట్ షర్టు వేసుకున్నాను. ప్యాంటు షర్ట్ వేసుకుని ఏం లాభం లేండి, పని దొరకలేదు కదా. ఇంతకీ రాత్రికి ఎక్కడున్నావు? సీత, నీకు విషయం తెలుసా? నాకు పని దొరికినా దొరకకపోయినా ఈ రాత్రికి మనం ఉండడానికి మాత్రం ఒక అందమైన అద్భుతమైన ఇల్లు దొరికింది. నిజంగా? అదే మన ప్రేమ్ నగర్. ఎక్కడా? అటు చూడు. అదా, చాలా బాగుంది. ఎలా కనిపెట్టారా? నేనా? వాస్కో డిస్కో గామా కనిపెట్టాడు. అసలు వాడు ప్రపంచాన్ని కనిపెట్టినప్పుడు దీంట్లోనే వచ్చి ఉంటాడు. దా, ఇల్లు చూపిస్తాను. ఆ, ఆ. ఆ. నాకు చాలా ఆకలి వేస్తుంది. దానికి కూడా ఏర్పాటు చేశా. దా కూర్చో. రెడీ? చెప్పు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వేళకోళంగా ఉందా మీకు? ఓహో, నువ్వు నాన్ వెజిటేరియన్ కదూ. చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ కుర్మా, రొయ్యలు, చేపల కూర, కోడిగుడ్డు. చూడు, ముఖ్య గమనిక, వేడిగా ఉండగానే తినేయాలి, చల్లారిపోయిందంటే మళ్ళీ కష్టం. తిను తిను. అదేమిటి నీ కళ్ళలో నీళ్లు తిరిగినాయి? ఓహో, నీ కారం ఎక్కువై ఉంటుంది. అది కాదండి,
మీరు ఫోన్ చేశారా? భలేదానివి, నేను భోంచేగా మిగిలిందే కాది. అయితే ఎందుకు అదోలా ఉన్నారు? అంటే అది అన్నీ తీసుకొచ్చాను కానీ కిళ్ళి మర్చిపోయాను కదా అది. అంతే కదా, ఆ కిళ్ళి నేను కట్టిస్తాను. ఇది ఆకు, ఇది వక్క, ఇది సున్నం, ఇది జాజికాయ. లవంగం మర్చిపోయాను, వేసుకోండి.